హలో అందరికీ, ఈరోజు ఆనియన్ సమోసా షేర్ చేయబోతున్నాను. నా స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి. దీనికోసం ముందుగా స్టఫింగ్ని రెడీ చేసుకోవాలి. సో ఆనియన్ కర్రీని ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకొని తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఎండుమిర్చి, ధనియా జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, సాల్ట్ తగినంత వేసుకొని బాగా మగ్గిన తర్వాత పక్కన ఉంచుకోవాలి. తర్వాత చపాతీ పిండి, మన దగ్గర మైదా ఉంటే మైదా వాడుకోవచ్చు. సో నేను గోధుమ పిండితో ట్రై చేస్తున్నాను. సో గోధుమ పిండితో చపాతీలు వత్తుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దాన్ని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. సో ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత మనకు కరెక్ట్ సమోసా షేప్ రావాలంటే మనం ట్రయాంగిల్ షేప్లో నైఫ్తో ఈ చపాతీని కట్ చేసుకొని, సో ఆనియన్ సమోసా సైజ్ చిన్నగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి సో చిన్న సైజులో నేను ప్రిపేర్ చేశాను. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ రాసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని దీనిలో వేసుకొని సో దీన్ని సమోసా షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మనము కొద్దిగా ప్రెస్ చేసినట్టుగా ఎడ్జెస్ అన్నీ క్లోజ్ చేసినట్టయితే మనకు ఆయిల్లో ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. సో మీరు ఒకవేళ మైదాతో ట్రై చేసినట్టయితే కొద్దిగా టేస్ట్ మంచిగా వస్తుంది, కానీ మైదా అనేది టేస్ట్కి, హెల్త్కి మంచిది కాదు కాబట్టి గోధుమ పిండితో ట్రై చేయండి. సో బయట కొనే కంటే ఈ విధంగా